హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాని కార్ కన్సల్టెంట్ గణపతి కాంప్లెక్స్ లో 10 కార్లు మంటల్లో దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. కార్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కూడా ఈ ప్రమాదం జరిగిందన్నట్లుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. మంటలు పొగలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అయితే కంట్రోల్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. సుమారు 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్స్ అయింది. ఈ ఫైర్లో 16 కార్లు, అంటే ఇది సెకండ్ సేల్స్ ఉన్న 16 కార్లు డ్యామేజ్ అయ్యాయి. సో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, బట్ అతను ఎందుకో భయంతో ఎంబడే కాలు ఇవ్వలేకపోయింది. సో కాల్ కొంచెం మనకు లీడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చుట్టుపక్కల వాళ్ళు రెసిడెన్సెస్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ఇమీడియట్గా మనకు జూబ్లీహిల్స్ అన్నపూర్ణ వెహికల్స్ వచ్చేసి ఫైర్ అంతా కంట్రోల్ చేసినాయి. చుట్టుపక్కల ఇళ్ళకు అటు వ్యాపించకుండా, స్మోక్ వెళ్ళకుండా మన వాళ్ళు కంట్రోల్ చేశారు. ఎందుకంటే కార్ ఫైర్ అనేది డేంజర్ ఉంటుంది. సో స్మోక్ అనేది చుట్టుపక్కలకు వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఇన్హలేషన్కి ప్రాబ్లం అవుతుంది. కాకుండా మన వాళ్ళు ఇమీడియట్గా కంట్రోల్ చేశారు. చుట్టుపక్కల కూడా అంతా కూడా రెసిడెన్సెస్ ఉన్నాయి, అన్నీ కూడా సేవ్ అయిపోయాయి. ఎన్ని వెహికల్స్ వచ్చాయి సార్? మొత్తం 2 వెహికల్స్ వచ్చాయి. మా 2 వెహికల్స్ కూడా బోజర్స్, అన్నపూర్ణ స్టూడియోస్, తర్వాత జూబ్లీహిల్స్ వెహికల్స్ వచ్చాయి. ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. ముందట ఉన్న 4 కార్లు సేవ్ చేశారు. చుట్టుపక్కల ఉన్న రెసిడెన్సెస్ కూడా సేవ్ అయిపోయింది. అంటే పక్క మంటలు రాలేకుండా ఈ 4 కార్లు సేవ్ చేస్తారు. 4 కార్లు సేవ్ చేశారు. చుట్టుపక్కల కూడా ఫైర్ వెళ్ళకుండా చాలా కంట్రోల్ చేశారు మా వాళ్ళు. అంటే మీకు ఎప్పుడు తెలిసింది సార్ మీ కంప్లైంట్? 420 మన 424కు కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది. ఓకే. సుమారు 4